నేను 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నాను. మొదటగా నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి వేదికతో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయడం జరిగింది. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఏదైతే గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఉద్యమం జరుగుతుందో నేను గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ దాకా ఉన్నాం. ఈ రోజు కేకే కమిటీకి ఏదైతే నాయకత్వం వస్తారో ఆ కేకే గారు ఢిల్లీలో జార్ఖండ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా మేము మా కమిటీ ఏదైతే స్టూడెంట్ జేసీ నుంచి నేను జార్ఖండ్లో తన ఇంట్లోనే తన స్వగ్రామంలోనే మేము మా విద్యార్థి జేసీ తరపు నుంచి తెలంగాణ ఆకాంక్షలు కోరుకుంటూ తెలంగాణ సపోర్ట్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కోసం కొట్లాడిన వాళ్ళు కనీసం ఉనికి లేదు, అస్తిత్వం కూడా ఆగమవుతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమ వేదిక నుంచి నేను డాక్టర్ చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఆకాంక్షలు కోరుతూ తెలంగాణ ఉద్యమకారులను ఉనికిని చాటుతూ మేము మీటింగ్లు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాలను ఆదుకోవాలని నేను 2016 ఆగస్టు 15వ తారీఖున నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కొనసాగుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే విద్యార్థులు శవాన్ని భుజాల మీద మోసమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిదశ ఉద్యమకారులైన 69 ఉద్యమకారులు పన్ను రాళ్ళగోలాగా నేల రాలుతుంటే వాళ్ళను కూడా భుజాల మీద మోసిన సందర్భాలు మాకున్నాయి. మేము ఒక్కటే స్పష్టం చేస్తున్నాం, కేకే కమిటీని ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంగా ఈ కేకే కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. దానిలో కొర్రీలు పెట్టొద్దు, కుంటి శాఖలు చూపేయద్దు. ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమకారుల పేరుతో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని అమలు చేయాలి. ప్రధానంగా జీవించే హక్కులో భాగంగా ప్రతి వ్యక్తికి ఇంటి స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వందల వేల ఎకరాలు ఈ తెలంగాణ గడ్డ మీద అన్యక్రాంతం అయిపోయినాయి కదా. ఇంటి స్థలం ఇవ్వాల్సిన దానికి ఇంత కొరీలు అవసరం లేదు. జీవించే హక్కులో భాగం అందరికీ ఇవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతం పెట్టలే. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల హామీ ఇచ్చిన సందర్భం మేము కూడా ఒకటి గుర్తు చేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో నుంచి కమ్యూనిస్టు గ్రామాల వరకు కూడా దారిద్ర్య రేఖను పేదరికాన్ని ప్రాసెస్ తీసుకొని పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చిన సందర్భం తెలంగాణ చాలా గ్రామాలు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. దాన్ని బేస్గా తీసుకొని కొరీలు పెట్టకుండా ప్రతి ఒక్కడికి జీవించే హక్కులో భాగంగా ఇంటి స్థలం ఇచ్చేసి ఉద్యమకారులందరినీ గుర్తించాల్సిన అవసరం ఉంది. కేసులు, ఎఫ్ఐఆర్లు, జైలు పేరుతో కాకుండా మొత్తం ఉద్యమకారులు గుర్తించండి. అవసరమైతే మీరు ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు కేటగిరీలు పెట్టుకోండి. ప్రభుత్వ పథకాలు అమలు చేసేటప్పుడు మీరు కేటగిరీలు పెట్టుకోండి. కానీ వేరు పేరుతో కుండి శాఖల పేరుతో కాలయాపన చేద్దని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల నుంచి మేము 2026 ఫిబ్రవరి 9వ తారీఖున హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఆ 8 మంది పిటిషన్ నేను ఒకరిని ఫిబ్రవరి 23వ తారీఖున విజయసేన్ రెడ్డి గారు ధర్మాసనం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ఈ కాలయాపన చేస్తూ ఇదే సారంగా కొనసాగిస్తే మాత్రం మళ్ళీ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు తిరగబడతారని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించడం కోసం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో నిజంగా సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆహ్వానించవలసిన విషయము. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అయితే ముఖ్యంగా ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే 250 గజాల స్థలము ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు దాని మీద ఎలాంటి ఇప్పటివరకు ఒక కార్యాచరణ లేదు. ఎట్ ది సేమ్ టైం ఉద్యమకారుల నుంచి కూడా కొన్ని సూచనలు అడిగింది. సమస్య ఏంటంటే ఇక్కడ చాలామంది ఉద్యమకారులు వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలనుకున్న ఏజ్ అయిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ స్థితి నుంచి బయటపడడానికి ఏదైనా వ్యాపారాలు పెట్టుకుందామా వాళ్ళ జీవనోపాధిని కొనసాగించడానికి అని చెప్పేసి అనుకుంటే వ్యాపారాలకు కావాల్సినటువంటి ఆర్థిక స్తోమత కానీ ఆర్థికపరమైనటువంటి అవకాశాలు కానీ ఉద్యమకారులకు ఎవరికీ కూడా లేవు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా సమస్య అంటే ఏదైనా హెల్త్ పరమైన ఇష్యూస్ వస్తే కూడా వెళ్ళి హాస్పిటల్స్లో చూయించుకోవాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు వెళ్ళి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చూయించుకోలేని పరిస్థితి. వాళ్ళ పిల్లలు ఉద్యమ సమయంలో యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు కుటుంబాలను పోషించలేని స్థితిలో ఉన్నారు. అంటే ఎలాంటి జీవనోపాధి లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడము, వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా సమస్యలుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ అసలు ఎవరు ఉద్యమకారులు అనేది గుర్తించాలి. కాబట్టి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని కూడా నేను సూచించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన ఉద్యమంలో మహిళల పాత్ర చాలా గొప్పది. నేను ఆ రోజు ప్రెగ్నెంట్గా ఉండి కూడా మూమెంట్లో ఉన్నాను. నాకు డెలివరీ అయిన తర్వాత కేవలం 21 రోజులు మాత్రమే నేను రెస్ట్ తీసుకొని మళ్ళీ మూమెంట్లో దిగి మూమెంట్ నడపాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అంత పరిస్థితి వచ్చిందంటే మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు వస్తే మేము అనేక అవకాశాలను పొందుతాము అనే ఒక ఆశ. రెండవది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయనేది మేము కోరుకున్నాం. కానీ పొలిటికల్గా చాలామందికి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఉద్యమకారులకి చాలా వరకు అవకాశాలు రాలేదు. ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఆ పిల్లలకు చదువుల్ని కార్పొరేటివ్ స్కూళ్ళల్లో మంచి చదువుల్ని ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యమకారుల తరఫున నేను కూడా కోరడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. లేదు అంటే ఏ ఉద్యమకారులు అయితే కల్పించి ఒక మీటింగ్ పెట్టిందో ఇదే ఉద్యమకారులు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఉద్యమం చేయాల్సిన పరిస్థితికి అయితే ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి
రెండున్నర సంవత్సరాలు దాదాపుగా 2.5 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యమకారులనందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం ఇది ఒక హర్షించదగ్గ విషయము. అంతేకాకుండా ఒకప్పుడు నిజంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు ఎంత న్యాయం జరుగుద్దో, ఇంటికొక ఉద్యోగం వస్తుందని ఆశపడి ఎంతోమంది విద్యార్థులు ఆయా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేమందరం ఉద్యమాలు చేసినాం. అయితే అదే ఆశలతోని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా ఆశలు నెరవేరలేదు, మా ఆశలు అడియాశలైనవి. ఎందుకంటే అప్పుడు ఇంటికొక ఉద్యోగం అన్నాడు. కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఎందుకంటే మేము అప్పుడు అందరం పీజీలలో ఉన్నాం, తర్వాత పిహెచ్డీలు చేసినాం. పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడ్డా మాకందరికీ ఏమంటే కళ్ళు కాయలు కాచినాయి, పువ్వులు కూడా పూచినాయి. ఇంతవరకు ఉద్యోగాలు అయితే రాలేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా కేశవరావు గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం వల్ల దానికి ఈరోజు మేము ఉద్యమకారులుగా మేమందరం పాల్గొని కొన్ని సలహాలు చెప్పినాం. నిజంగా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది, మీకు విద్యార్థులు ఆయా విద్యార్థులుగా ఉండి మీరు ముందుండి పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించారు, కానీ మీ ఆశలు నెరవేరలేవు. కాబట్టి మేము మేనిఫెస్టోలో 250 గజాల స్థలం ఇస్తున్నామని చెప్పిండ్రు. అంతేకాకుండా మీకు అవసరమైతే ఉద్యమకారుల పెన్షన్ లాంటివి ఇస్తాము, మీకు ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పారు. అయితే ఈరోజు కమిటీలో మేము ముఖ్యంగా చెప్పినాం, సార్ మీరు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారో అది మొట్టమొదటిగా నిజంగా ఆ రోజు మేమందరం అవివాహితులుగా ఉన్నాం, నిరుద్యోగులుగానే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా నిరుద్యోగులుగా ఉన్నారు చాలామంది మా విద్యార్థులు. ఇవాళ వాళ్ళు వయసు కోల్పోయారు, చాలామందికి వివాహాలు కాలేవు, ఉండడానికి ఇల్లు లేదు. కాబట్టి మీరు ఇస్తా అన్న 250 గజాల చదరపు స్థలం ఇవ్వండి. వీలైతే అవకాశం ఉంటే మా ఉద్యమకారులకు ఇప్పుడు కట్టుకునే స్తోమతలు కూడా, ఎందుకంటే ఉద్యోగాలు లేవు కాబట్టి కట్టుకునే స్తోమతలు లేవు, అలాంటి కట్టుకునే స్తోమత లేని వారికి ఎంతో కొంత మీరు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కదా, ఆ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం ఏర్పాటు చేయాలని చెప్పినాం. అంతేకాకుండా మా ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డులను, ఈ గుర్తింపు కార్డు ఎక్కడ పోయినా కానీ ఇవాళ హాస్పిటల్ విద్యలో పోయినా, ఎందుకంటే మరి రేపు నిరుద్యోగులు ఉన్న పిల్లలు రేపు స్కూళ్ళల్లో పాఠశాలల్లో ఉద్యమకారుల పిల్లలకు ప్రత్యేక కోటా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ వైద్యం ఏదైనా హాస్పిటల్కి అలాంటివి వెళ్తే అక్కడ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన కోటా ఉండాలని చెప్పేసినాం. అంతేకాకుండా నిరుద్యోగులుగా ఉన్న ఉద్యమకారులకు రేపు వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేకమైన కోటా కల్పించడం అని సూచించడం జరిగిందండి. ఇంతవరకు మాకు ఈ సలహాలను ఈరోజు సమావేశంలో కమిటీ ముందు మేము విన్నవించడం జరిగింది. నా పేరు డాక్టర్ దాత్రిక స్వప్న అండి. మేము ఉస్మానియా యూనివర్సిటీ మాది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎంతో అన్యాయానికి గురైనాం, వివక్షకు గురైనాం. కాబట్టి నిజంగా కూడా గత ప్రభుత్వం అయితే ఏమీ చేయలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి, ఇంకొక ముఖ్య విషయం అంటే ఈరోజు విద్యార్థి నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మీద కేసులు లేకపోవచ్చు. ఇప్పుడు మేము అమ్మాయిలు ఉన్నామండి, అప్పుడు మేము అమ్మాయిలు అని చెప్పేసి మా మీద కేసులు చేసుకోలేదు. ఎందుకంటే రేపు పెళ్ళిళ్ళు అయితే కేసులు ఉంటే పెళ్ళిళ్ళు ఫ్యూచర్లో కష్టమవుతాయి అని కూడా అప్పుడు కేసులు లేవు. కానీ మేము ప్రతి ఉద్యమాలలో ఉన్నాం, ప్రతి టీవీలలో క్లిప్పింగ్స్లలో పేపర్ కట్టింగ్స్లు ఎన్నో గాయాలు తగిలినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే నాకు లాఠీల దెబ్బలు తగిలినాయి, తూటాల దెబ్బలు తగిలినాయి. అసలు గత ప్రభుత్వం కూడా నన్ను ఉద్యమకారి నన్ను గుర్తిస్తూ విశిష్ట మహిళా పురస్కారం అని అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చింది, 1 లక్ష రూపాయల రివార్డు కూడా ఇచ్చింది. కానీ అంతవరకు గుర్తింపు వచ్చింది మాకు. మిగతా ఉద్యమకారులకు ఏ రకమైన సహాయం చేయలేదు. కనీసం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలోనన్నా ఉద్యమకారులకు సరైన గుర్తింపు వస్తేనే రేపు ఈ ప్రభుత్వానికి జేజేలు పలుకుతారని అంటున్నాం.